చెప్పాను కదా, నేను దేవుని వాక్యం ఒక నిధి. మొదటి ప్రసంగం, రెండో ప్రసంగం, మూడో ఉండవు. క్రొత్త విషయాలు మీ కొరకు దేవుడు నాకు ఇస్తున్న విషయాలు మనం ధ్యానం చేస్తున్నాం. కాబట్టి అందరూ నోట్స్, పెన్స్ తెచ్చుకోండి. లైవ్లో చూస్తున్న వారు కూడా చక్కగా దేవుని వాక్యాన్ని విని దీవించబడాల్సి. మనం కొంచెం సౌండ్ పెట్టుకోవాలి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వాక్యం ఈరోజు మూల వాక్యం మన ధ్యానం కొరకు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 12వ వాక్యం. దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, యెహోవాను మరువకుండా నీవు జాగ్రత్త పడము. దేవుని మరువకుండా. చాలాసార్లు మన జీవితంలో దేవుని మర్చిపోతున్నా, చాలా విషయాలు మర్చిపోతాం. ఒక ఆమె తాళాలు ఇక్కడ పెట్టుకొని ఊరంతా ఎత్తుకుతుంటుంది. ఏంటంటే మర్చిపోయేది పాపం. మర్చిపోతాం మనం ఆఖరికి ఎక్కడ దాకా మర్చిపోతున్నామంటే, మనల్ని సృష్టించి ప్రాణమిచ్చి పోషించి కాపాడుతున్న ప్రభువునే మనం ఏం చేస్తున్నాం చెప్పండి? మర్చిపోతున్నా. చూడండి దేవుడు ఏమి ఇచ్చాడో. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 10వ వచనం నుంచి బాగా చూడాలి. మీరు బైబిల్ బాగా చూడాలి. వాక్యం మనతో మాట్లాడుతుంది. దేవుని వాక్యాన్ని బాగా చదవండి. ఎవరైనా 10వ వచనం నుంచి బాగా చదవండి. అట్లా ఒక్కరు చదవండి గంభీరంగా. చదవండి ఆ మాట. ఇప్పుడు చూడండి, నీవు కట్టని ఏమిచ్చాడు? 10వ వచనం, గొప్పవగు. చెప్పండి ఆ మాట. కట్టకుండానే ఏమిచ్చాడు? కట్టారా వీళ్ళు? ఏమన్నా కనాన్లోకి పోయి? వీళ్ళేం బేల్దార్ మేస్తులు కాదు, ఇంజనీర్లు కాదు. కట్టకుండానే ఏమిచ్చాడు? కట్టని గొప్పవగు మంచి పురములు ఇచ్చాడు. తర్వాత ఏమైనా నింపుకున్నారు వీళ్ళు? నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లు, అంటే ఆశీర్వాదకరమైన ఇండ్లు ఇచ్చాడు. నింపకుండానే నింపబడిన ఇండ్లు ఇచ్చాడు దేవుడు. తర్వాత చదవండి. త్రవ్యాల వీళ్ళు పోయి ఏమన్నా కణాల్లో పోయి ఏమైనా తవ్వారా? త్రవ్వకపోయినా ఏమిచ్చాడు? మనం కష్టపడకపోయినా కొన్నిసార్లు దేవుడు మనం ఆశించినవన్నీ ఇస్తున్నాడు మనకి. త్రవ్వకుండానే ఏమిచ్చాడు? త్రవ్వబడిన. తర్వాత నాటకుండానే ఏమిచ్చాడు? నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను, ఇన్ని నీకు ఇచ్చిన తర్వాత నువ్వేం చేస్తున్నావు? తింటున్నావు. మన పని కూడా అదేగా. దేవుడు అన్ని ఇస్తుంటే ఏం చేస్తున్నావు? తింటున్నాము. తిని తృప్తి పొందినప్పుడు దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరిచిపోబాకు. దేవుడు నీకు ఇన్ని ఇచ్చిన తర్వాత ఎక్కడైనా నీ దేవుని మరిచిపోతావేమో. నీ దేవుడైన యెహోవాను మరువకుండా ఏం చెయ్యి? చాలాసార్లు దేవుడు కష్టపడకుండానే ఉద్యోగాలు ఇచ్చాడు కదండి. కొంతమంది డిఎస్సి జాబ్ చేస్తున్న అడిగితే నాకేమొచ్చు, దేవుని కృపండి, దేవుడు ఉద్యోగం ఇచ్చాడంటే అంటారు. మంచిదే. నాకేమొచ్చండి, ఇల్లు కట్టుకునేటప్పుడు పెద్దలు అంటారు, ఇల్లు కట్టి చూడు. ఈ రెండు చాలా కష్టమైన పనులు. మనం కష్టపడకుండానే చేస్తాడు దేవుడు ఆ పనులు. హల్లెలూయా. మీ పిల్లల పెళ్ళిళ్ళ గురించి ఏదైనా ఆలోచన చేస్తున్నారా? మీరు కష్టపడకుండానే ఇస్తాడు దేవుడు. ఈ రెండు దేవుడిచ్చే దానాలు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటే అర్థమైంది. దేవుడు ఏం చేస్తాడు? ఆయన ఇల్లు కట్టువాడు, మీ పిల్లలకు పెళ్ళిళ్ళు చేయవాడు. హల్లెలూయా. ఈ రెండు కష్టం మన కష్టం, కానీ దేవునికి ఇవి ఇష్టంగా ఇస్తాడు దేవుడు.
ఇల్లు లేని వారందరికీ దేవుడు ఇల్లు దయచేయునుగాక. అద్దెలలో ఉన్నవారు రాబోయే సంవత్సరంలో సొంత గృహాలు కట్టుకొందురుగాక. దైవ సేవకుడు మాట గుర్తుపెట్టుకోండి, ఈరోజు రాసి పెట్టుకోండి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. కనానులోకి వెళ్ళిన తర్వాత కట్టకుండానే ఇల్లు ఇచ్చాడు, త్రవ్వకుండానే బావులు ఇచ్చాడు, ఏమి కష్టపడకుండానే నాటకుండానే ద్రాక్ష తోటలు ఇచ్చాడు, ఒలీవ తోటలు ఇచ్చాడు, ఆశీర్వదించాడు. ఇన్ని చేసిన తర్వాత దేవుడు అంటున్న మాట ఏంటంటే, మీరు తిని తృప్తి పొంది దేవుని మర్చిపోబాకండి. దేవుడిని సౌఖ్యాలు ఇచ్చి సౌకర్యాలు ఇచ్చి ఆశీర్వదించి ఘనపరిచి వర్ధల చేసి కుటుంబాలను హెచ్చించిన తర్వాత ప్రభువును మరవవద్దు. అయితే ఇశ్రాయేలీయులు ఎలాంటి వాళ్ళు తెలుసా? మనలాంటి వాళ్ళే, వాళ్ళు మన అన్నదమ్ములే. ఏం చేశారు చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం, జెర్మియా చాప్టర్ 2. దేవుడు వాళ్ళకి ఇన్ని ఇచ్చిన తర్వాత మర్చిపోవద్దయ్యా, నన్ను మర్చిపోవద్దయ్యా అని చెబితే వాళ్ళు ఏం చేశారు చూడండి. ఇర్మియా గ్రంథం, బయట కూర్చున్న వాళ్ళు కూడా మాటలు అటు ఇటు చూడకుండా చక్కగా శ్రద్ధగా దేవుని మాటలు వినాలి. ఆత్మీయంగా దేవుడు మన మధ్యలో సంచరిస్తున్నాడు. గుడారాల్లో కూర్చున్నవారు, ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడ ఈరోజు దైవ స్వరాన్ని వినాలి, దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం చదవండి ఎవరైనా. కన్యక తన ఆభరణములను మర్చున. నాకు బలి విచిత్రం అండి ఈ మాట. పెండ్లి కుమారి వడ్డానాన్ని మరిచిద్దా? మీకు తెలుసుగా, ప్రధానంకి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్తారు చెప్పండి? ప్రధానంలో మేకప్ బాక్స్ వేస్తారు. ఈ అమ్మాయి అప్పుడు దాకా ఏడిసిద్దండి, పెళ్లి కుమార్తె నలుగు పెట్టేదాకా, నానా ఇంటికి దూరం అయిపోతాడా నాన్న, నన్ను పంపిస్తున్నారు నాన్న. పంపించకుండా ఇంట్లో పెట్టుకుంటారా? పంపించకుండా ఇంట్లో పెట్టుకుంటా. ఎందుకు నాన్న అప్పుడే పెళ్లి చేసావు నాకు అంటే, ఇంకెన్ని రోజులు పెట్టుకోమంటావమ్మా, ఎన్ని రోజులు పెట్టుకోమంటా? వాళ్ళు అంటుంటారు, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళకు కూడా దిగులు ఉంటుంది. ఏడిసిద్దా ఏడిసిద్దా ఏడిసిద్దా. తెల్లారు కాగానే మేకప్ కిట్ ఏది పంపించారు చూపించు. పెండ్లి కుమారి ఏం మర్చిపోదు? తన వడ్డానాన్ని మర్చిపోదు. కన్యక ఏం మర్చిపోదు? ఆభరణాలు మర్చిపోదు. అయితే ప్రభు అంటున్నాడు చూడండి, నా ప్రజలు ఎవరిని దేవుడు మర్చిపోవద్దన్నాడో, మీరు తిని తృప్తి పొందిన తర్వాత నన్ను మర్చిపోవద్దని దేవుడు ఎవరితో చెప్పాడో ఆ ప్రజల గురించి దేవుడు ఏమన్నా, నా ప్రజలు ఏం చేశారు? లెక్కలేనన్ని దినములు నన్ను ఏం చేశారు? ఈ జాబితాలో మనం ఉన్నాంగా. వాస్తవంగా యథార్థంగా చెప్పండి, ఈ జాబితాలో మనం ఉన్నాం కదా. లెక్కలేనన్ని దినములు నన్ను ఏం చేశారు? మరిచిపోయారు. మీరు కట్టకుండానే ఇల్లు ఇచ్చా, త్రవ్వకుండానే బావులు ఇచ్చా, నాటకుండానే తోటలు ఇచ్చా. ఇన్ని చేసింది ఎందుకో తెలుసా? నన్ను గణపరచాలని, నన్ను మరిచిపోకుండా స్తుతించాలని. దావీదు అందుకే రాస్తాడు కదండి, నా ప్రాణమా, చెప్పండి అందరూ, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో. ఒక దైవ సేవకుడు ఏమంటాడు తెలుసా? గాడ్ గివ్స్ అండ్ ఫర్గివ్స్, మ్యాన్ గెట్స్ అండ్ ఫర్గెట్స్ అంట. దేవుడు ఇస్తాడు, క్షమిస్తాడు, అది దేవుని నైజం. మానవుడు ఏం చేస్తాడు తెలుసా? పుచ్చుకుంటాడు, వెంటనే మర్చిపోతాడు. కానీ ఏ మానవుడైతే దేవుడు చేసిన మేలులు మరువకుండా దేవుని స్తుతిస్తాడో, ఘనపరుస్తాడో, దేవుడు వారిని అత్యున్నతంగా ఆశీర్వదిస్తాడు. అయితే ఈరోజు మన పాఠం ఏంటంటే, దేవుని మరిచిపోయారు ఇశ్రాయేలీయులు. ఎన్ని దినాలు? లెక్కలేనన్ని దినాలు. దేవుని మరచుట ద్వారా జరిగే నష్టం ఏంటి? 6 విషయాలు చెప్పబోతున్నా, త్వరగా రాసుకుందా. విశ్వాస జీవితంలో దేవుని ఎక్కడైనా మరిచిపోతే, దేవుడు ఇన్ని మేలులు చేస్తుంటే, ఇన్ని ఘనకార్యాలు చేస్తుంటే, ఇన్ని ఆశీర్వాదకరమైన కార్యాలు చేస్తుంటే, మన కుటుంబాలను ఇంతగా ఆశీర్వదిస్తే ప్రభువుని ఎక్కడైనా మర్చిపోయావేమో, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వటలేదేమో, దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వటలేదేమో, దేవుని ఎక్కడైనా మర్చిపోయావేమో. మరచిపోవటం ద్వారా, ప్రభువైన యేసుక్రీస్తును మరచిపోవటం ద్వారా
మన కుటుంబాలకు జరుగుతున్న నష్టాలు వాక్యంలో నుంచి చూపించబోతున్నా. చూద్దాం దేవుని వాక్యంలో మొదటి నష్టం చూడండి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం. ప్రభు అయిన యేసుక్రీస్తును మరచుట ద్వారా ఆశీర్వదించబడిన తర్వాత దేవుని మేలులు మరిచిపోవటం ద్వారా జరిగే నష్టం చూడండి. ఇర్మియా గ్రంథం 3:21. ఆలకించుడి. ఒక్కలు చదవండి. చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరం వినబడుచున్నది. ఆలకించుడి. తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచిన దానిని బట్టి ఇశ్రాయేలీయులు చేయు రోదన విజ్ఞాపనములు ఏం చేస్తున్నాయి? దేవుని మరిచిపోతే రోదన తప్పదు. మొదటి నష్టం. కుటుంబాల్లో, విశ్వాస జీవితంలో ప్రభువుని ఎక్కడైనా మరిచిపోతున్నావేమో, దేవునికి ఇవ్వాల్సిన స్థానం దేవునికి ఇవ్వలేకపోతున్నావేమో, దేవుడు ఇంతగా హెచ్చించిన తర్వాత, ఇంతగా అభివృద్ధి చేసిన తర్వాత, వ్యాపారం ఇంతగా దీవించిన తర్వాత దేవుని మరిచిపోయి యేసయ్యకి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా, ప్రార్థనకు రాకుండా, జీవితంలో ఆయనకి ఇంకా దూరంగా నువ్వు బ్రతుకుతున్నట్లయితే, ఇశ్రాయేలీయులు దేవుని మరచిన దానిని బట్టి ఇదిగో వారు చేయుచున్న రోదన అంటే కేకల శబ్దము వినబడుచున్నది. చాలా కుటుంబాల్లో ఈ రోజులో అరణ్య రోదన, భార్యాభర్తలు అరణ్య రోదన, పిల్లలు అరణ్య రోదన, అవసరతలు తీరటం లేదు ఏంటంటే ఒక రోదన, అప్పుల ఊబిలో కూరుకుపోతున్న ఒక రోదన, ఏంటి అనారోగ్యాలు ఒక రోదన, మనకే ఎందుకు ఈ నష్టము ఒక రోదన. ఎందుకు ఈ రోదన? ఈ రోదనకు కారణం ఏంటి? ఎందుకు ఈ రోదన? భార్యాభర్తలు ఎందుకు రోదన చేసుకుంటున్నారు? పిల్లలతో ఎందుకు ఈ రోదన? ఎందుకు ఈ రోదన? ప్రభు అంటున్నాడు, నన్ను మీరు మర్చిపోయారు, నాకు ఇవ్వాల్సిన స్థానం మీరు ఇవ్వటం లేదు, నన్ను మర్చిపోయి లోకంతో కలిసిపోయారు, నన్ను మర్చిపోయి నన్ను ప్రక్కన పెట్టారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును మరచిపోయిన దానిని బట్టి, ఇశ్రాయేలీయులు దేవుని మరచిన దానిని బట్టి వారు చేయుచున్న రోదన వినబడుచున్నది. రాత్రంతా ఏడుస్తూ వచ్చుంటారు కొన్ని కుటుంబాలు. అవునండి, వాస్తవం అండి. పోయిన వారం అంతా జగడాలు పెట్టుకొని వచ్చుంటారు కొన్ని కుటుంబాలు. అప్పులోళ్ళు తిరుగుతుంటే ఇంటి వెనకాల తిరుగుతూ ముఖం చాటేసుకొని తిరుగుతున్న వారు వచ్చారు కొంతమంది. అప్పులోడు ఏడ కనబడతాడా? బిడ్డలు మాట వెనక తల్లిదండ్రులు రోధిస్తూ వచ్చుంటారు కొంతమంది. అరణ్య రోదనే, కుటుంబాల్లో అరణ్య రోదనే, పిల్లలు బాగుపడక తల్లిదండ్రుల అరణ్య రోదన. ఎందుకు ఈ రోదన? ఈ రోదనకు కారణం ఏంటంటే ప్రభు చెప్తున్నాడు, మీరు నన్ను మరిచిపోయారు, నన్ను మరిచిపోయారు, ప్రభువును మరిచిపోయారు. ప్రభువును మరిచిపోతే రోదన తప్పదు. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, యేసయ్యకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, జీవితంలో మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడి, మొదటి ఇవ్వాల్సిన స్థానం ఆయనకి ఇవ్వకపోతే రోదన తప్పదు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజైనా కళ్ళు తెరవండి. ఈ రోదన నుంచి మీరు బయటికి రావాలని ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఈ అరణ్య రోదన నుంచి బయటికి రావాలనే, మీరు మీ కుటుంబాలు సంతోషించాలనే. ప్రభువా, ఇక మరిచిపోమయ్యా అని చెప్పాలి. ఇక మరోమయ్యా మా జీవితంలో. దేవుని మరిచిపోతే రోదన తప్పదు. రెండవ మాట రాసుకోండి. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం. యెహెజ్కేల్, ది బుక్ ఆఫ్ హెజ్కేల్ చాప్టర్ 23. యెహెజ్కేలు గ్రంథం 23వ అధ్యాయం 35వ వచనం. ప్రభు అయిన యెహోవా ఈ మాట చెప్తుంది, దేవుడే చెప్తున్నాడు. నీవు నన్ను మరచి యాడేశారంట చెప్పండి, వెనుకకు త్రోసివేసితివి గనుక నీ దుష్కార్యములకును వ్యభిచారమునకును
రావలసిన శిక్ష నీవు భరించదవు. ప్రభువును మరిచిపోతే ఒకటి రోదన తప్పదు, రెండు శిక్ష తప్పదు. ప్రభువుని ఎక్కడ మర్చిపోయావో? ఇశ్రాయేలీయులారా, మీరు నన్ను మరిచి ఇంకా ఏం చేశారు తెలుసా? ఎక్కడికి వేశారంట? వెనకాలకు వేసేసారంట, వెనకాలకు త్రోసి వేశారంట. దేవుడు ఇంతగా ఆశీర్వదించిన తర్వాత, త్రవ్వకపోయిన ఇల్లు ఇచ్చిన తర్వాత, కట్టకపోయిన గొప్ప పురాలు ఇచ్చిన తర్వాత, నాటకపోయిన తోటలు ఇచ్చిన తర్వాత, ఉద్యోగాలు ఇచ్చి ఆశీర్వదించి, కుటుంబాలు ఇచ్చి, భార్యలనిచ్చి, భర్తలనిచ్చి, పిల్లల్నిచ్చి, పోషించి, సంరక్షించి, పెద్ద చేసి, పేరు ఖ్యాతినిచ్చి దీవించిన తర్వాత ఏం చేశారంట? వాళ్ళు ప్రభువును మరిచి ఏం చేశారు? వెనకాలకు తోసేశారంట. దేవుని వెనకాలకు తోసేశారంట. యేసయ్యని వెనకాలకు త్రోసేశారంట. నీవు నన్ను మరిచి వెనకకు త్రోసివేసిన దానిని బట్టి, నువ్వు చేసిన పనులను బట్టి నీకు శిక్ష తప్పదు దేవుడు అంటున్నాడు. చాలాసార్లు ఉదయం ఆరాధనలో, మొదటి ఆరాధనలు చెప్పా, ఒకనాటి సుఖానుభవము ఎలా ఎంచుకుంటున్నారు? సంతోషంగా ఎంచుకుంటున్నారు చాలా. ఈరోజు పాపం చేస్తే చాలే, ఎవరు చూడకపోయినా ఈరోజు జరిగించాల్సింది జరిగిస్తే చాలే. ఒక కుటుంబం చాలా భయంకరమైన కుటుంబం అండి. మరి ఆ తల్లిదండ్రులు ఆ పిల్లల్ని ఎలా పెంచారో, సొంత అన్నతో ఆ పిల్ల పాపం చేస్తూ ఉంటే ఈ తల్లి పట్టినట్టుకుందంట. ఆ పిల్ల చూడండి విచ్చలవిడైపోయి, సొంత అన్నతో, ఇంటి పక్కన ఉన్నాడని వాడు సొంత అన్నతో ఆ వరసలు మర్చిపోయి కూడా, అంటే వరసలుంటే పాపం చేయమని కాదు, అది భయంకరమైన పాపం, దేవుడు మెచ్చని పాపం. ఈరోజు జరిగిపోతే చాలే అనుకొని పాపం చేసి అన్న చేతిలో భయంకరమైన కామాంధుడైన ఆ సొంత అన్న చేతి గురైపోయి ఈ పిల్ల తన భవిష్యత్తును పోగొట్టుకుంది. తెలిసింది వాళ్ళ అమ్మోళ్ళకి. వేరే వాడికి పెళ్లి చేద్దామని ఆ ఊరిలోని చూస్తే ఈ విషయం బయట పాకి ఏమైంది తెలుసా? ఆ కుటుంబాన్ని వెలివేశారండి. ఆఖరికి ఆ కుటుంబాన్ని వెలివేశారు. ఒక అభాగ్యుడి జీవితంతో ఆడుకోవాలనుకుంటున్నారు మీరు. ఇంత పాపం మీ ఇంట్లో జరిగించి ఒక అభాగ్యుడిని ఆడుకోవాలని పెద్దలంతా కలిసి ఆ ఇంటిని వెలివేశారంట, ఊర్లో నుంచి శిక్షించారు. ప్రభువును మర్చిపోతే శిక్ష తప్పదు. దేవుని మర్చిపోతే శిక్ష తప్పదు. ఎక్కడ దేవుని మర్చిపోయి ప్రభు చూడలేదు అనుకొని, ఎవరు గమనించడం లేదు అనుకొని, ఎవరు చూసినా చూడకపోయినా దేవుని సన్నిధిలో చెప్తున్న దైవ సేవకుడుగా ప్రభు మనందరినీ గమనిస్తున్నాడు, చూస్తున్నాడు. దేవుడు చూస్తున్నాడు. మనం ఎక్కడున్నా, ఏమి మాట్లాడుతున్నా, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై ఆయన కనుదృష్టి లోకమందంతటా ఏం చేస్తుంది? సంచరిస్తుంది. ఆయన కనుదృష్టికి మరుగైనది ఏదీ లేదు. ప్రభువును మర్చిపోయి నువ్వు ఏదైనా చేయాలని చూసావా? శిక్ష తప్పదు. ఒకటి రోదన తప్పదు, రెండవది శిక్ష తప్పదు. ఎందుకు ఈరోజు కుటుంబాలు శిక్షించబడుతున్నాయి? ఎందుకు జీవితాల్లో ఈ శిక్ష? ఎందుకు ఈ అనారోగ్యం? ఎందుకు ఈ భయంకరమైన పైశాచికత్వం? ఎందుకు నా కుటుంబంలో ఈ నష్టం? దేవుడు అంటున్నాడు, నువ్వు నన్ను మర్చిపోయావు. మీరు నన్ను మర్చిపోయి వెనకాలకు తోసేశారు కాబట్టి శిక్ష తప్పదు. ప్రభువును మర్చిపోతే ఒకటి రోదన తప్పదు, రెండవది ఏం తప్పదు? శిక్ష తప్పదు. మూడవ మాట చూద్దాం. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం. జెరమియా చాప్టర్ 13. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయం 25-26 వచనాలు నేను చదువుతున్నాను. చూడండి చక్కగా. ఇర్మియా గ్రంథం 13వ అధ్యాయము 25వ వచనం. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి. ఏం చేశారంటే దేన్ని నమ్ముకుంటూ? అబద్ధాన్ని నమ్ముకొనుచు ప్రభువును మరచితివి గనుక ఇది నీకు వంతు, నా చేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చు. 26వ వచనం. కాబట్టి నీ అవమానము కనబడినట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖము మీదకి. చూసారా
ఇశ్రాయేలీయులు దేవుని మర్చిపోయారంట. అందుకని దేవుడు ఏం చేశాడు తెలుసా? వాళ్ళ 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 బట్టల చెంగులు ఎక్కడికి ఎత్తుతున్నాడు? టీవీలో చూసుంటారు. ప్యాకాట్లో పట్టుకున్న వాళ్ళని, అసెంబ్లీలో చూడకూడని దృశ్యాలు చూస్తున్న ఈ ఎమ్మెల్యేలని వాళ్ళు భౌతికంగా పట్టబడ్డప్పుడు పోలీసుల తర్వాత పోలీసులు వెనకాల నిల్చుంటారు. ఎట్టుంటారు చెప్పండి? ఇట్లా కర్చీఫ్ కట్టుకొని ఉంటారు. ఎట్లా ఎట్లా చెప్పండి? ముఖం కనపడకుండా. అప్పుడప్పుడు కొంతమంది ఖైదీల్ని పోలీసులు రోడ్డు మీద ఇట్లా తీసుకెళ్తుంటారు కోర్టుకి. వాడేం చేస్తాడు తెలుసా? శబరి దగ్గర అందరు కనపడతారని శబరి హోటల్ దగ్గర ఏం చేస్తాడు చెప్పండి? సిగ్గు తప్పదు. దేవుని బిడ్డలుగా ప్రభువును మర్చిపోతే మన బట్టల చెంగులు ఎక్కడ కట్టుకునేటట్టు చేస్తాడు? ముఖానికి కట్టుకునేటట్టు చేస్తాడంట దేవుడు. సిగ్గుపడేటట్టు చేస్తాడంట దేవుడు. కుటుంబాలు సిగ్గుపడేటట్టుగా, జీవితాలు సిగ్గుపడేటట్టుగా, చిన్నబోయేటట్టు చేస్తాడంట దేవుడు. నీవు అబద్ధమును నమ్ముకొని నన్ను మరచితివి, నీవు అబద్ధాన్ని నమ్ముకొని నన్ను మరచితివి కాబట్టి నీ బట్టల చెంగులు నీ ముఖమునకు ఎత్తుకునేటట్టు చేస్తా నేను. దేవుని బిడ్డలారా, ఎక్కడైనా దేవుని మర్చిపోయావా? ఎందుకు ఈరోజు సిగ్గుపడుతున్నావు? కుటుంబంలో సిగ్గెందుకు? ఎందుకు జీవితంలో సిగ్గెందుకు? ఎందుకు ఈ అవమానం ఎందుకు ఆలోచిస్తున్నావా? దేవుని మర్చిపోయారు, ప్రార్థన మర్చిపోయారు, దైవ సన్నిధిని మర్చిపోయారు, కుటుంబంలో దేవుని సన్నిధిలో ప్రార్థించే ప్రార్థన మర్చిపోయారు, దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వట్లేదు, దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం దేవునికి ఇవ్వట్లేదు. దేవుని ఎక్కడో మర్చిపోయావు, ప్రభుని ఎక్కడో మర్చిపోయావు. నీవు అబద్ధమును నమ్ముకొని నన్ను మరచితివి కాబట్టి నీ బట్టల చెంగు నీ ముఖమునకు ఎత్తుకునేటట్టు చేస్తాను, నేను సిగ్గుపడేటట్టు చేస్తాను. దేవుని బిడ్డలారా, ప్రభువును మర్చిపోతే రోదన తప్పదు, ప్రభువును మర్చిపోతే శిక్ష తప్పదు, ప్రభువును మర్చిపోతే సిగ్గు తప్పదు. సిగ్గుపడాలి. అయితే బైబిల్లో రాశారు, కొంతమంది వారు తాము సిగ్గుపడవలసిన విషయాల్లో ఏం చేస్తారంట? ఫిలిప్పీ పత్రికలో పౌలు ఏమన్నాడు చూడండి. ఫిలిప్పీ పత్రికలో కొంతమందికి అది సిగ్గు అని కూడా ఉండదు. ఇది ఎంత విచారం చూడండి, ఎట్ట తయారయ్యారో చూడండి మనుషులు. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 18, 19 వచనాలు పౌలు అన్న మాట చదువుకుందాం ఇక్కడ. అనేకులు ఎవరండి? కొంతమంది కాదు. ఎవరు వీళ్ళు? అనేకులు క్రీస్తు శిలువకు ఎలా నడుస్తున్నారు? శత్రువులుగా నడుచుకొనుచున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఎలా చెప్తున్నాడంట? దైవ సేవకుడు ఎలా చెప్తున్నాడంట? ఏడుస్తున్నాడు. సేవకుడికుంది ఏడుపు. క్రైస్తవ కుటుంబాలు చిన్నబోయి సిగ్గుపడుతుంటే దైవ సేవకుడికి ఎంత బాధో చూడండి. ఏడుస్తూ చెప్తున్నాను 19వ వచనం. నాశనమే వారి అంతము, వారి కడుపే. కొంతమంది తినేటప్పుడు కూడా ప్రార్థన చేసుకోరండి. కనీసం తినేటప్పుడు కూడా ఏం చేయరు? ఏం చేసావులే. దేవుడే కదండి ఆహారం ఇస్తుంది. ఎవరిస్తుంది ఆహారము? యేసయ్యే. ఆహారం ఇస్తుంది, పోషిస్తుంది యేసయ్యే. దేవుని మర్చిపోబాకు, ప్రభువుని మర్చిపోబాకు. కొంతమంది ప్రార్థన చేయమంటే తినే దగ్గర నీకు అయా నాకు ఆత్రం, నీకు స్తోత్రం, ఇంక ఇదే ఈ ప్రార్థనే, చిన్న ప్రార్థన. అంటే వాళ్ళకి 2 మెతుకులు పెడితే చాలు అన్నమాట. తినేదేమో కొండలు తింటారు. ప్రభువుని జ్ఞాపకం చేసుకోరండి. చూడండి, వారి కడుపే వారి దేవుడు. తర్వాత ఏమన్నారు చూడండి, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు. చూడండి, సిగ్గుపడాల్సిన విషయాల్లో సిగ్గుపడరంట కొంతమంది. అది సిగ్గు అని కూడా ఉండదు. నేను ఒక సంఘంలో ఉన్నప్పుడు ఆ మీద కోర్టు కేసు వేశారు. క్రైమ్, అది క్రిమినల్ కేసు. అది వాళ్ళెవరో డబ్బులు వాడుకొని, వాళ్ళెవరో స్థలం కొని ఆ కేసు వేస్తే దాంట్లో నా పేరు పెట్టారండి.
నేను ఆ సంఘంలో సంఘ కాపరిగా ఉన్నందుకు సంఘంతో చెప్పలా. నేను ఇది సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. 10 వాయిదాలకి నేను తిరిగానండి. కోర్టు గుమ్మం ఎక్కినప్పుడల్లా మనసు చివుక్కుమనేది. తెలిసిన లాయర్లు, ఏంది పాస్టర్ గారు అంటారు వచ్చి, ఏంది పాస్టర్ గారు మీరేం చేశారు అంటారు వచ్చి, దగ్గరకు వచ్చి. కొంతమంది కావాలని వచ్చి నేను ఆడ కనబడితే వచ్చి పలకరిస్తారు. మనసు ప్రాణం చివుక్కుమనేది. ఎంత బాధపడ్డానో. 17 సంవత్సరాల ప్రయాసలో ఎన్ని సిగ్గులు, ఎన్ని అవమానాలు, ఎంత అవమానమో, ఎంత బాధ వేసేదో అంటే అంత బాధ చెప్పేది కాదు. ఎవడో భయంకరమైన నేరస్తుడు క్రిమినల్ కేసులో కోర్టు గుమ్మం తిరుగుతూ ఉంటాడు. నేను పోయి అక్కడ నిలబడితే అసలు మనసు ప్రాణం చివుక్కుమనేది. కొంతమందికి తాము సిగ్గుపడవలసిన సంగతుల గురించి ఏం చేస్తుంటారంట, ఈ రోజుల్లో అతిశయం పడుతున్నారు. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును మరిచిపోతే సిగ్గు తప్పదు, సిగ్గు తప్పదు. ఒకటి ఏం తప్పదు, రోదన తప్పదు. రెండోది ఏం తప్పదు, శిక్ష తప్పదు. మూడోది ఏం తప్పదు, సిగ్గు. ప్రభువును మరిచిపోతే మూడో విషయం. 4వ విషయం, సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 9వ వాక్యం. 9వ వాక్యం చూడండి. అయితే వారు తమ దేవుడైన యెహోవాను మరచినప్పుడు ఆయన వారిని హాసోరు యొక్క సేనాధిపతి అయిన సీసెరా చేతికిని, ఫిలిష్తీల చేతికిని, మోయాబు రాజు చేతికిని అమ్మివేయగా. చూసారండి, వారు దేవుని మరిచిపోయారు కాబట్టి మరలా వాళ్ళని దేవుడు ఏం చేశాడు తెలుసా, శత్రువుల చేతికి అప్పగించేశాడు. అంతే. ప్రభువును మరిచిపోతే బానిసత్వము తప్పదు. మన దేవుడు ఎవరో తెలుసా, బానిస బ్రతుకులో నుంచి, ఎక్కడి నుంచి, దాసుల గృహమైన ఐగుప్తులో నుండి నేను నిన్ను బయటికి తీసుకొచ్చాను. నీవు దాసుడుగా ఉంటావు నాకు ఇష్టం లేదు, నువ్వు బానిసగా ఉంటావు నాకు ఇష్టం లేదు. 430 సంవత్సరాలు బానిసగా బ్రతికావు, ఇక బానిసత్వం నీకొద్దు అని నేను బయటికి తీసుకొస్తే నన్ను మరిచిపోయి మరలా నువ్వు చెయ్యకూడని పనులు చేసావు కాబట్టి మరలా నేను ఎక్కడికి తీసుకెళ్తున్నాను, శత్రువుల చేతిలో బానిసగానే తీసుకెళ్తున్నాను అన్నాడు. ప్రభువును మరిచిపోతే బానిసత్వము తప్పదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువును మర్చిపోబాకండి. యేసయ్యను మర్చిపోతే, కుటుంబాల్లో ప్రార్థన మర్చిపోతే, దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఆయనకి ఇవ్వకపోతే, ఆయన వెదకి రక్షించుకున్నాడు కదా, ఆయన మనకు నిత్య జీవం ఇచ్చాడు కదా, రక్షణ భాగ్యం ఇచ్చాడు కదా, ఆయన ఎన్నో మేలులు చేస్తున్నాడు కదా, ఇదంతా నువ్వు మర్చిపోతే బానిసత్వం తప్పదు. దాసుల గృహమైన ఐగుప్తులో నుంచి నిన్ను బయటికి తీసుకొస్తే, కట్టకుండానే ఇల్లిస్తే, త్రవ్వకుండానే బావులిస్తే, నాటకుండానే తోటలిస్తే, ఇంత అభివృద్ధి చేస్తే, ఇంత ఆశీర్వదిస్తే, తిని తృప్తి పొందిన తర్వాత మర్చిపోతున్నావేమో. మరచిపోతే బానిసత్వము తప్పదు. ప్రభువును మర్చిపోతే మరల శత్రువుల చేతి కిందకి వెళ్ళాల్సిందే, మరల శత్రువుల దగ్గరికి వెళ్ళిపోవాల్సిందే, మరల శత్రువుల చేతిలో బానిసగా బ్రతకాల్సిందే. అబ్రహాం లింకన్ అమెరికా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆ సమయంలో బానిసలను కొనుక్కుండేవాళ్ళంట. బానిసలు కొనుక్కునే ఆ సమయంలో స్లేవ్స్ ఉన్నారు, బానిసలు ఉన్నారు. బానిసలు ఏం చేస్తారంటే రోడ్డు మీద వేలం పాటేస్తారు. వేలం పాటేస్తే లక్షాధికారులు, కోటీశ్వరులు వచ్చి ఆ బానిసను కొనుక్కుంటారు. అలా బానిసే ఒనేసిము, ఒక బానిస. బైబిల్లో ఒనేసిము అనే వ్యక్తి, ఒనేసిము ఒక బానిస, పారిపోయిన నేరస్తుడు. ఫిలేమోను ఇంట్లో నుంచి పారిపోయిన ఫిలేమోను కొనుక్కున్నాడు ఒనేసిముని. తప్పు చేసి మరలా నేరస్తుడుగా రోమాకి వెళ్ళిపోయాడు. రోమాలో చెరలో పౌలు ద్వారా సువార్త నమ్ముకొని మునుపు నిష్ప్రయోజనమైన దాసుడు ఇప్పుడు నీకు నాకు ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాడు అంటాడు పౌలు ఒనేసిము. ఆ రోజుల్లో అబ్రహాం లింకన్
ప్రెసిడెంట్గా ఉన్న సమయంలో, అమెరికా దేశానికి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఒక బానిస అమ్మాయిని వేలం పాటేస్తున్నారంట. ప్రెసిడెంట్ గారు కారు దిగి వచ్చి ఆ బానిస బాలికను కొన్నాడంట, డబ్బులు పెట్టి కొన్నాడంట. కొని ఆ తర్వాత ఆ పిల్లను పట్టుకొని అబ్రహాం లింకన్ దగ్గర తీసుకొని, ఇక నువ్వు బానిసవు కాదు, యు ఆర్ ఫ్రీ బర్డ్, నీవు ఇప్పుడు స్వతంత్రురాలు, పో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళిపో అంటే, ఆ పిల్ల ఎవరు అమ్మారో అమ్మిన వాళ్ళ దగ్గరికే పోయిందంట. బానిస నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మరలా ఎక్కడికి వెళ్ళింది? మరలా బానిసగానే వెళ్ళిపోయిందంట. ప్రభు మనల్ని రక్షించి కృప ద్వారా రక్షణిచ్చి పాపపు బానిసత్వంలో నుంచి, సాతాను కబంధ హస్తాల్లో నుంచి, లోకమనే బానిసత్వంలో నుంచి, శరీర కోరికలనే బానిసత్వంలో నుంచి, భయంకరమైన విగ్రహారాధన అనే బానిసత్వంలో నుంచి, దురలవాట్లనే బానిసత్వంలో నుంచి ప్రభు నిన్ను బయటికి తెచ్చిన తర్వాత ఇక ఎక్కడైనా ప్రభువును మర్చిపోతే మరలా నువ్వు ఆ బానిసత్వంలోకి వెళ్ళాల్సిందే. బానిసత్వం తప్పదు, బానిసత్వం తప్పదు. ప్రభువును మర్చిపోతే రోదన తప్పదు, ప్రభువును మర్చిపోతే శిక్ష తప్పదు, ప్రభువును మర్చిపోతే సిగ్గు తప్పదు, ప్రభువును మర్చిపోతే బానిసత్వం తప్పదు. ఐదో మాట యెషయా గ్రంథం 17వ అధ్యాయం. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వాక్యం. యెషయా గ్రంథం చూడండి, దేవుడు అంటున్నాడు, ఏలయనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుని మరచిపోతివి, నీ ఆశ్రయ దుర్గమైన నీ శైలమును జ్ఞాపకము చేసుకొనలేదు, అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచూ వచ్చితివి. ప్రభువును మర్చిపోతే ఫలములుండవు. నీవు నీ రక్షణకర్తయగు దేవుని మర్చిపోయావు కాబట్టి నాటుతున్నావు, విత్తుతున్నావు, కానీ ఏమి లేవు, ఫలములు లేవు. దైవజనులు లేసన్ గారు పాడతారు, ఊరు మంచిదే గాని ఓటలన్నీ చెడిపోయేనే. పాడండి. ఊరు మంచిదే గాని ఓటలన్నీ చెడిపోయేనే, ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయత నొందెనే, ఉప్పు వేసిన వెంటనే ఊట అక్షయత నొందెనే. ఊహలు నాదు ఊటలు నా యేసు రాజా నీలోనే ఉన్నది, ఆనందమే నీదు ఆశ్చర్యక్రియలు, నా ఆనందమే నీదు ఆశ్చర్యక్రియలు. ప్రభువును మర్చిపోయావు, శ్రేష్టమైన ద్రాక్షవల్లులు నాటావు కానీ అందులో అన్యమైన ద్రాక్ష తోటలు వచ్చినాయి. కారణం ఏంటంటే ఫలించాల్సినంతగా ఫలభరితమైన జీవితం లేదు. కారణం ఏంటో తెలుసా? ప్రభువును మర్చిపోయారు మీరు. ఫలాలు లేవు, ఫలములు లేవు. ఫలాలు లేవండి, కుటుంబాల్లో ఫలాలు లేవు, జీవితంలో ఆత్మీయ ఫలాలు లేవు, గర్భఫలం లేదు, భూఫలము లేదు, శ్రేష్టమైన ఫలములు లేవు, ఆత్మ ఫలములు లేవు కొందరి జీవితాల్లో. కారణం ఏంటంటే ప్రభువుని ఎక్కడో మర్చిపోయారు మీరు. ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఆయనకి ఇవ్వటం లేదు. మీరు మీ రక్షణకర్తయగు నీ దేవుని మర్చిపోయావు కాబట్టి ఫలభరితమైన జీవితం లేదు. ప్రభు ఆశ ఏందో తెలుసా? మనం ఫలించాలి. యేసయ్య ఆశ ఏంటి చెప్పండి? ఫలించాలి. మన ఫలము బహుగా ఫలించాలి కదండి. ఆయన ఫలభరితమైన జీవితం ఇవ్వటానికి వచ్చాడు యేసయ్య.
యేసయ్య ఏ జీవితం చెప్పండి? ఆయనలో ఫలభరితమైన జీవితం ఉంది. మోడు బారిన జీవితాలను కూడా ఏం చేస్తాడు? ఆయన చిగురింపజేస్తాడు. చెప్పండి, పాడండి ఆ పాట. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నేను వసించుగా నా జీవిత ఆకువాడక ఉంది కదా, ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. ఫలాలున్నాయా? ఫలాలున్నాయా? నీవు నీ దేవుడని యెహోవాను మరచితివి. నీ రక్షణకర్తయగు నీ దేవుని మరిచిపోయావు కాబట్టి ఫలములు లేవు. 5 మాటలు విన్నాం. 1, ఆయన మరిచినందుకు ఏం తప్పదు? రోదన. 2వది శిక్ష తప్పదు. 3వది సిగ్గు తప్పదు. 4వది బానిసత్వం తప్పదు. 5వది ఆఖరి మాట చూడండి, కీర్తనలు 9వ కీర్తన 17వ వాక్యం. కీర్తనల గ్రంథం 9వ సంకీర్తన. దుష్టులను దేవుని మరచు జనులందరూ పాతాళమునకు, చెప్పండి, పాతాళానికి అంటే దేవుని మరిచిపోతే ఎక్కడికి వెళ్తాం? కాసుకొని ఉంది. పాతాళం ఎట్టని చెప్పండి? కాసుకొని ఉంది. దేవుని మరిచిపోతే పాతాళము తప్పదు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆఖరి మాటలు అందరూ బాగా వినాలి, ఇటు చూడాలి. ధనవంతుడొకడుండెను, అతడు ఓదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతి దినము బహుగా ఏం చేస్తున్నాడు? సుఖపడుచుండువాడు. వాడింటి దగ్గరే దరిద్రుడైన లాజరుండెను. లాజరు దేవుని నమ్ముకుని ఉండెను. లాజరుకు దేవునితో సహవాసం ఉండెను. కురూపి అయిన దరిద్రుడైన లాజరుకు దేవుని మీద నమ్మకం ఉండేను. కానీ ధనవంతుడికి ప్రతిరోజు ఏంటి? వాడు ప్రతి దినము బహుగా ఏం చేస్తున్నాడు? వాడికి ఆదివారం ప్రార్థన లేదండి. వాడు ప్రతిరోజు సుఖమే. వాడు అంటాడంట, నా ప్రాణమా ఇంత సంపాదించుకుంది ఎందుకు? తినుమో త్రాగుమో. ఆదివారం ప్రార్థనకు పోకపోతే ఏమైందిలే. ఎర్రగొండపాలెం నుంచి వస్తున్నారండి. దేవుని సన్నిధిని ప్రేమించి రావాలి, ఎంత దూరమైనా కాదు. కొంతమంది మాతో ఏం చెప్తారు, పోయి దూరం అయింది పాస్టర్ గారు, ఆడి నుంచి ఏడకి దూరం అయిందంట. అదే ఆడకన్నా బొమ్మంటే పోదో, జగన్ ఆడగట్టించారు పోయినసారి. మేము పోవటానికి అది ఎక్కడుందో తెలుసా? ఏడుంది అనుకుంటూ పోతానే ఉన్నాం మేము. ఓరకొచ్చి జగన్ ఇంటికి అయితే పోతావే ఆటో పెట్టుకొని. ఈ దూరమా ఇది కళ్యాణపురి కాలనీ దూరమైన కొన్నిసార్లు సినిమా బావో పరిగెత్తుకుంటూ పోయి అమ్మా. దేవుని మందిరాన్ని ప్రేమించి రావాలి. ఈ ధనవంతుడు చూడండి, బాగా వాడు నా ప్రాణమా ఏమంటున్నాడు? డబ్బులున్నాయి, తినో తాగుమో సుఖించుమో. ఇదే వాడు ప్రతి దినమో. వాడు యూదుడండి. ఎందుకో తెలుసు? అబ్రహామును నా తండ్రి అన్నాడు. అబ్రహాము కుమారుడు పాతాళంలో యాతన పట్టడానికి కారణం ఏంటో తెలుసా? వాడికి ఆదివారం ప్రార్థన లేదు. యూదులకు విశ్రాంతి దినం, దేవుడు ఆజ్ఞలు ఏం చెప్పాడు? విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు
జ్ఞాపకం ఉంచుకో. దేవుడు నీకు 6వ రోజు, వారికి యూదులకు 7వ రోజు విశ్రాంతి దినం. పాత నిబంధనలో మనకు విశ్రాంతి దినం ఏం చెప్పండి? ఆదివారం. ఆదివారం యేసయ్య యెరూషలేములకు జయప్రవేశమై వెళ్ళాడు. ఆదివారమనే యేసయ్య సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆదివారమే సంఘము కూడుకుంది. ఆదివారం పెంతుకోస్తు దినమున పరిశుద్ధాత్మ దేవుడు సంఘం మీద కుమ్మరించబడ్డాడు. ఆదివారం దేవుని పరిచర్య జరిగింది. ఆదివారం వారు రొట్టె విరిచారు. ఆదివారం ఆది సంఘం కూడుకుంది. ఆదివారం అంటే సండే ఈజ్ లార్డ్స్ డే. సండే ఈజ్ నాట్ రెస్ట్ డే. దేవుని బిడ్డలకు ఆదివారం ఏంటి చెప్పండి? ఆదివారం దేవుని దినం. దీని పేరే సండే ఈజ్ లార్డ్స్ డే అంటారు. ప్రభు దినం. ఇది ప్రభు దినం. ప్రభు దినమందు నేను ఆత్మవశుడునై అన్నాడు యోహాను. దేవుని మందిరాన్ని ప్రేమించి రావాలి. దుష్టులను దేవుని మరచు జనులందరూ ఎక్కడికి వెళ్తారంట? పాతాళానికి. వాడు దేవుని మర్చిపోయాడు కాబట్టి ఆ ధనవంతుడు పాతాళంలో యాతన పడుతున్నాడు ఈరోజు కూడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మరిచిపోతే పాతాళం తప్పదు. 6 విషయాలు విన్నాం మనం. ప్రభువును మరిచిపోతే 1 రోదన తప్పదు, 2వది శిక్ష తప్పదు, 3వది సిగ్గు తప్పదు, 4వది బానిసత్వం తప్పదు, 5వది ఫలములుండవు, 6వది పాతాళము తప్పదు. దేవుని మర్చిపోతారా? దేవుని మర్చిపోతారా? ఇంకా ఒక బాధకరమైన మాట చదివిస్తే అది కూడా చదవాలి మనం. కీర్తనల గ్రంథం 50వ సంకీర్తన 22వ వచనం కూడా చదువుదాం. చూడండి, చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 50వ సంకీర్తన 22వ. దేవుని మరచు వారులారా దీని యోచించుకొనుడి, లేని ఎడలా నేను మిమ్మును చీల్చివేదును, తప్పించు వాడెవడును. చూసారా? దేవుని మరచు వారులారా నేను మిమ్మల్ని చీల్చివేయబోతున్నా. ఎక్కడ దేవుని మర్చిపోయావో రా ఈరోజు దేవుని కాడికి. యేసయ్య పాదాలు పట్టుకో. యేసయ్యా, కట్టకుండానే ఇల్లు ఇచ్చావయ్యా, త్రవ్వకుండానే బావులు ఇచ్చావయ్యా, నాటకుండానే తోటలు ఇచ్చావయ్యా, ఇంతగా జీవితం ఇచ్చావయ్యా, ఆశీర్వదించావయ్యా, నన్ను, నా భార్యని, నా కుటుంబాన్ని ఇంతగా దీవించావయ్యా. మమ్మల్ని ఇంత దీవించిన తర్వాత మేము తిని తృప్తి పొంది నిన్ను మర్చిపోయామయ్యా. ఎక్కడో నిన్ను మర్చిపోయామయ్యా. మా బ్రతుకుల్లో నీకు ఇవ్వాల్సిన స్థానం ఇవ్వట్లేదయ్యా. నిన్ను మర్చిపోయాం కాబట్టి ఈరోజు మా కుటుంబాల్లో రోదన ఉందయ్యా, శిక్ష ఉందయ్యా, సిగ్గు అవమానాలు ఉన్నాయ్యా, బానిసత్వం ఉందయ్యా, ఫలాలు లేవయ్యా, పాతాళానికి దగ్గరగా ఉన్నామయ్యా. ఇక మర్చిపోం తండ్రి. ఇదిగో మా జీవితాల్లో ఎప్పుడు నిన్ను జ్ఞాపకం. ప్రభు అందుకనేనండి మనం మరిచిపోతామని తెలిసే మనకి నవనిబంధన సహవాసాన్ని ఇచ్చాడు ఆయన. ఏమన్నాడు చెప్పండి? నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై. అంటే మనం ఏం చేయకూడదు? ఆయన ఎప్పుడు మర్చిపోకూడదు. ప్రభువును మర్చిపోతే నష్టాలున్నాయి. ప్రభువును జ్ఞాపకం చేసుకుంటే నీతిమంతుని జ్ఞాపకము చేసుకునుట ఆశీర్వాదము. ఆయనను ఎప్పుడు మనం జ్ఞాపకం చేసుకొని మన మదిలో, మన జీవితంలో ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఆయనకి ఇచ్చి, ప్రభువా లోకంలో నశించిపోతున్న నన్ను వెదకి రక్షించావయ్యా, నా బ్రతుకుకు ఒక అర్థం ఇచ్చావయ్యా, నా జీవితానికి ఒక మార్పునిచ్చావయ్యా, నాకు ఒక మనిషిగా చేసి నన్నుకు ఒక భార్యనిచ్చి, బిడ్డల్నిచ్చి, సంతానం ఇచ్చి, నాకు ఒక ఉద్యోగం ఇచ్చి, వ్యాపారం ఇచ్చి, కుటుంబాన్ని ఇచ్చి, పోషించి, సంరక్షించి నన్ను ఇంతగా ఆశీర్వదించావయ్యా. నా బ్రతుకులు ఎప్పుడు నిన్ను మర్చిపోనయ్యా అని దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత, యేసయ్యకి ఇవ్వాల్సిన ఘనత, యేసయ్యకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత మన బ్రతుకుల్లో ఇచ్చి చూడండి. ప్రభు ఎంతగా ఆశీర్వదిస్తాడు. ఆయనని నిత్యం మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన మదిలో ఎప్పుడు ఆయన ఉండాలి. ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. తలల వంచి ప్రార్థన చేసుకుందామండి. ఈ మధ్యాహ్నం దేవుడు మనకిచ్చిన మెల్లని స్వరం ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉండగా, ఎక్కడైనా ఆయన మర్చిపోయావా? ఎక్కడైనా ఆయనకి ఇవ్వాల్సిన స్థానం ఆయనకి ఇవ్వలేకపోతున్నావా? ఈరోజు దేవుడు తన సేవకుడి ద్వారా సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడి ఉండగా
ప్రభువా, ఇక నేను నిన్ను మర్చిపోనయ్యా, నేను నిన్ను మర్చిపోను తండ్రి. సర్వోన్నతుడా నీవే నాకు, ఇక మర్చిపోను ప్రభా. నీకు ఇవ్వాల్సిన స్థానాన్ని నేను ఇక ఏ రోజు కూడా నేను ఎవరికి ఇవ్వను తండ్రి. నా జీవితంలో నువ్వే నా ప్రాధాన్యత, నా సమస్తం నువ్వేనయ్యా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఎవ్వరు లేరు నాకు ఇలాలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా. యేసయ్యా, ఇక నా జీవితంలో ఇప్పటి వరకు మర్చిపోయాను, లెక్కలేని దినములు నిన్ను మర్చిపోయాను. దయతో క్షమించండి స్వామి, దయతో క్షమించండి. ఈ ఉదయకాలమున నీ మెల్లని స్వరం ద్వారా నీ సేవకును మరుగుపరిచి నాతో మాట్లాడినందుకు స్తోత్రం. ఎక్కడ కూడా నాయనా నీకు ఇవ్వాల్సిన ప్రాధాన్యత నేను మర్చిపోను. దాసుల గృహమైన ఐగుప్తుల నుంచి నన్ను బయటికి తెచ్చింది నువ్వు. కట్టకుండానే గొప్ప పురములు ఇచ్చావు, త్రవ్వకుండానే బావులు ఇచ్చావు, నాటకుండానే తోటలు ఇచ్చావు. నేను అడగకుండానే నా కుటుంబంలో ఎన్నో మేలులు చేసావయ్యా. ఈరోజు బ్రతికున్నానంటే, బ్రతికి బట్ట కట్టుకుతున్నానంటే ఆరోగ్యం ఇచ్చావు, ఐశ్వర్యం ఇచ్చావు, సంపద ఇచ్చావు, సంపాదన ఇచ్చావు. నాకు ఇన్ని చేసిన తర్వాత, నా బిడ్డల్ని ఇంతగా దీవించిన తర్వాత, నా కుటుంబాన్ని ఇంతగా దీవించిన తర్వాత ఎక్కడైనా నిన్ను మర్చిపోయానేమో. నాకందుకే ఈ రోదన, నాకందుకే ఈ శిక్ష, నాకందుకే ఈ సిగ్గు, నాకందుకే ఈ బానిసత్వం, నాకిందుకే ఫలాలు లేవయ్యా. పాతాళం కూడా కాచుకోనుంది నా కోసం. ఇదిగో ఈరోజు నాతో మాట్లాడావు, సూటిగా మాట్లాడావు నీ సేవకుని ముఖాంతరం నుంచి. ఇక నా జీవితంలో మరువునయ్యా, నా జీవితంలో మరువునయ్యా. ఎప్పుడు నిన్ను మరిచిపోను, ఎప్పుడు నిన్ను మరిచిపోను. నీ వాక్యమును మరువను, నీ సన్నిధిని మరువను, నీ మందిరాన్ని మరువను, నీ సేవకులను మరువనయ్యా. నీకిచ్చే కానుకలు నేను మరువను తండ్రి. ఎక్కడ నిన్ను మరిచిపోను. ఏ స్థితిలో నేనున్నా ఆ స్థితిలో నీకు నమ్మకంగానే ఉంటానయ్యా. నేను ఎప్పుడు నిన్ను మరిచిపోనని దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకున్నాను.
ఆ రీతిగా దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకోవడానికి ఇష్టపడిన వారు, ప్రభా నా బ్రతుకులో ఎప్పుడు నిన్ను మర్చిపోనయ్యా, ఎప్పుడు నిన్ను మర్చిపోనయ్యా, ఎప్పుడు నిన్ను మర్చిపోనయ్యా అని దేవుని సన్నిధిలో తీర్మానం చేయగలిగిన వారు మీ కుడి హస్తాన్ని చూపిస్తారా? మీకోసం నేను ప్రార్థన చేస్తాను, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఇక నా బ్రతుకులో ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ నేను నిన్ను మరువను స్వామి, నేను నిన్ను మరువనయ్యా, నీకు ఇష్టంగానే బ్రతుకుతాను, నీ వాక్యానికి తగినట్టుగానే బ్రతుకుతానని దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకుని చేతులు దించండి. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అవునయ్యా, ఎవ్వరు లేరు, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు. ఈ పరిశుద్ధ ఆదివారం 2వ ఆరాధనలో క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో క్రీస్తు ఆశీర్వాద సంఘం మీరు ఆశీర్వదించిన సంఘమై ఈ ప్రజలను తోడుకొని వచ్చి ఈ నెల మీరు మాకు ఇచ్చిన వాగ్దానం చొప్పున ఏల వేసి సమకూరుస్తాను. అనేక మందిని మీరు తీసుకొచ్చారు, మీకు స్తోత్రాలు. లైవ్లో కూడా అనేక మంది చూస్తున్నారయ్యా. విన్న వర్తమానం మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి. నీ దేవుడిని యెహోవాను మరువకుండా జాగ్రత్త పడుమన్నారు ప్రభా. మిమ్మల్ని ఎక్కడైనా మర్చిపోయామేమో, మర్చిపోతే మా పరిస్థితి ఏంటో చెప్పారు. మా బ్రతుకులో ఇక ఎన్నడూ ఎప్పుడు ఏ పరిస్థితుల్లో కూడా మిమ్మల్ని మర్చిపోకుండా మీకు ఇష్టలంగా మీకు సాక్షులంగా జీవించటకు నీ కృప దయచేయమని, ఆ రీతిగా తీర్మానం తీసుకుని బిడ్డలను కూడా దర్శించి దీవించమని, కృప దయచేయమని ఈ వాక్యం ద్వారా మా జీవితాల్లో మీరు మాట్లాడిన ప్రతి మాటకై స్తోత్రాలు చెల్లిస్తూ ఈ వాక్య పరిచర్య ద్వారా తండ్రి మా జీవితాల్లో నిరంతరంగా నీ కృప దయచేయమని, నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. చెప్పాలి గట్టిగా ఆమేన్. ఇది అర్పణల సమయం.